హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ జొన్నలతో దోశలు. ఇది ఎముకల బలానికి చాలా బాగా పనిచేస్తాయండి జొన్నలు. ఇందులో ఉండే విటమిన్ B3, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ చాలా ఉంటాయండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మెయిన్గా గ్లూటెన్ ఉండదు కాబట్టి అందరూ తినొచ్చండి. షుగర్ పేషెంట్ కూడా హ్యాపీగా తినచ్చు. అంత మంచి హెల్దీ రెసిపీ ఇది. మనం రెగ్యులర్గా వేసుకునే పిండి దోశలతో కాకుండా ఇలా వేసుకోండి. పిల్లలకు హెల్త్కి మంచిది, మన హెల్త్కి మంచిదండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను జొన్నలను తీసుకున్నాను 2 కప్పులు. అలాగే 2 కప్పులకి 1 కప్పు మనం మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పులో నేను ఒక గుప్పెడు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మొత్తం కలిపి 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. పాలిష్డ్ పప్పు, పొట్టు మినపప్పు కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. తీసుకొని 1కి 2 సార్లు ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా కడుక్కోవాలండి. మనము బియ్యంతో వేసే దోశల్లో వచ్చే డస్ట్ అంత అయితే ఇందులో రాదండి. ఇందులో అన్నీ మనము ఫైబర్ ఎక్కువగా ఉన్నవి, అంటే పొట్టుతో ఉన్నవి కాబట్టి మనకు అంత మురికిగా ఏమి ఉండవు. పాలిష్ చేసిన వాటిలలోనే పౌడర్లు కలిపిన వాటి వల్ల జిగురుగా వస్తుంది మనకి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత 2 గ్లాసు నీళ్ళు పోసి 7-8 గంటలు నానబెట్టాలండి. జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది. ఒక 7-8 గంటల తర్వాత ఇలా వడకట్టుకోండి. ఇది మిక్సీకి వేసుకునే ఒక 1/2 అవర్ ముందు నేను ఇందులో 1 స్పూన్ అటుకులు వేసుకున్నాను. అటుకులు వేసి నానబెట్టి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలో వేసుకొని నైట్ అంతా వదిలేయండి. నెక్స్ట్ డేకి ఇలా పులుస్తుంది. పులిసిన పిండిలో మనకి గట్ హెల్త్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఉంటుందండి. చాలా మంచిది ఇడ్లీ అయినా దోశలైనా. కానీ ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే ఇలాంటి మిల్లెట్స్తో చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ వేసే దోశ అయినా అట్టైనా విరిగిపోకుండా చక్కగా రావాలంటే ఇలా ఫస్ట్ పెనంకి ఆయిల్ వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లి ఇలా టిష్యూతో నీట్గా తుడుచుకోండి. ఇలా తుడుచుకొని ఇప్పుడు దోశ అయినా అట్టైనా వేసుకోవాలి. ఇలా చేస్తే ఫస్ట్ వేసే దోశ కూడా విరిగిపోకుండా చక్కగా వస్తుంది. మీకు ఇది యూస్ఫుల్ అయితే లైక్ చేసి ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇలా దోశ స్ప్రెడ్ చేసుకొని పైన ఆనియన్స్, అలాగే కొంచెం క్యారెట్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇలా ఈవెన్గా కాల్చుకోవాలండి. ఇలా మనకి కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా తీసుకోవాలి. చూసారా, అసలు విరగకుండా చక్కగా వచ్చింది దోశ. ఇలా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ టిప్. ఇది కలర్ఫుల్గా ఉంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు పల్చగా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా, కొంచెం లావుగా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా వేసుకోండి. అంతే అండి, సింపుల్గా హెల్దీగా ఉండే జొన్నలతో దోశలు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి లైక్ చేసి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఇది పల్లి చట్నీతో సర్వ్ చేశాను. ఇందులో ఫైబర్ ఎక్కువ, అలాగే పోషకాలు, ప్రోటీన్ ఎక్కువ కాబట్టి మనకి తిన్నా చాలా టైం వరకు పొట్ట ఫుల్గానే ఉంటుంది. వెయిట్ లాస్లో ఉన్న వారికి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. జొన్న రొట్టెలు చేయని వాళ్ళు ఇలా జొన్నల దోశలతో కూడా హెల్తీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.